నక్సల్స్ నాయకులారా రండి లొంగిపోండి. నక్సల్స్ రండి లొంగిపోండి. లాస్ట్ డెడ్లైన్ మార్చి 26. ఆ లోపు మీరు లొంగిపోతే మీ రివార్డు మీకే ఇస్తాం. అంటే మీ మీద ఎంత రివార్డ్ అయితే ప్రకటించారు, 50,000 అయితే 50,000, 5 లక్షలు అయితే 5 లక్షలు, 10 లక్షలు అయితే 10 లక్షలు, కోటి అయితే కోటి. మీ మీద మీ తలకి మేము ఎంత వెల కట్టామో ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. లేదా మీ ప్రాణాలు కోల్పోతారు. మీకు ఒకవేళ భయం అయితే ఏ మీడియా సమక్షంలోనో లొంగిపోండి. మీరు లొంగిపోతామంటే మేము కాల్చి చంపాం, లొంగమంటే మేము చంపుతాం. 26 మార్చి 26కి ఆపరేషన్ కగార్ 2026 మార్చి నాటికి క్లియర్. మార్చి 31వ తారీఖు 2026 ఈ లోపుగా ఆపరేషన్ కగార్ నక్సల్ రహిత భారతదేశం తయారు చేయాలన్నది కేంద్ర హోంశాఖ ఆదేశాల్లో భాగంగానే ఇప్పుడు హెడ్మా అయినా, దేవ్జీనైనా, ఆజాద్ అయినా, ఇంకొకళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజ్యం అనేటటువంటి దాన్ని ధిక్కరించవచ్చు. అది నిర్మాణాత్మక ధిక్కరణ. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం చేసే చర్యల మీదన న్యాయ పోరాటం చేయడానికి సుప్రీంకోర్టుల దాకా ఉన్నాయి. రఫెల్ లాంటి వాటి మీదనే కేసులు వేసినటువంటి సందర్భం ఉంది. ఈ దేశంలో ఆ హక్కు అధికారం ఉంది. అది లేకపోతే మరొక ఛాయిస్ లేదు. కాబట్టి ఆయుధం పట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే వీళ్ళు ఆయుధం పట్టుకోవడం వల్ల గిరిజనుల జీవితాలకు ఏమైనా మెరుగైందా? గిరిజన జీవితాలు మరింత సంక్లిష్టమైనవి. వీళ్ళు లేని ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. అది ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం. పోనీ వీళ్ళు ఏ ఉన్మాద శక్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నక్సలైట్లు ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు ఉండరు? అక్కడ 7 సిస్టర్ స్టేట్స్లో ఎందుకు ఉండరు? అక్కడ వీళ్ళు కూర్చుని ఆ గిరిజనులకు అండగా నిలబడి ఆ కుకీ తెగలను, లేకపోతే ఆ తీవ్రవాదులు ఉంటున్నారు కదా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ అరాచకాలు చేస్తున్న వాళ్ళని లేపేయచ్చు కదా. అప్పుడు ఈ దేశ ప్రజలందరూ నక్సలైట్లను దేశభక్తులు అంటారు కదా. ఎక్కడున్న పోలీసులు చంపేస్తా, ఇక్కడున్నటువంటి సైన్యాన్ని చంపేస్తా, ఇక్కడ అరాచకాలు చేస్తా, అదేమంటే మేము దేశభక్తి మాకుంది అంటే ఎట్లాగుంటుంది? దేశపు సైన్యాన్ని చంపేస్తా, దేశభక్తి ఎట్లుంటుంది? నిజంగా వీళ్ళకి దేశభక్తి ఉంటే ఈ గిరిజనుల మీద రక్షణ గురించి అవసరం ఉంటే ఈశాన్య రాష్ట్రాల గిరిజనులకు అవసరం. అక్కడికి వెళ్ళండి నక్సలైట్, అక్కడ కూర్చోండి, తీవ్రవాదుల్ని చంపండి. అప్పుడు ఇదే గిరిజనులు మిమ్మల్ని దేవుళ్ళుగా చూస్తారు. అది కదా చేసుకోవాల్సింది.